ఇక పద్ధతి అంటారా? మీరు గాని గౌతమ్ గారు గాని వెళ్ళినా ఆ యామిని గారు వాళ్ళు గొడవ చేస్తారు. అది నేను అర్థం చేసుకోగలనండి. నువ్వు వెళ్ళినా వాళ్ళు గొడవ చేస్తారమ్మా. మా మీద కంటే నీ మీదే వాళ్ళకి ఎక్కువ కోపం. వాళ్ళు నిన్ను ఏమంటారో ఏమో. పర్వాలేదండి, వాళ్ళు ఏవన్నా నేనేమీ అనుకోను. ఇది నాకు అలవాటేనండి. అయినా నా వల్లే కదా మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు. అందుకే నేనే వెళ్ళి అడుగుతాను. నువ్వలా ఎప్పటికీ అనుకోవద్దమ్మా. అదితిని చేసుకోవలసిన గౌతమ్ నిన్ను చేసుకున్నాడన్న కోపం వాళ్లకుంది. మొదట్లో మాకు కోపంగానే ఉండేది, కాని నువ్వు మా విషయంలో ఎంతో చేశావు. శ్రావ్య బారసాలలో ఉండాలని మీరు కోరుకున్నారు. మీరు కోరుకున్నట్టుగానే నేను శ్రావ్యని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు వీణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. వీణ్ణి మీకు అప్పగించి వెళ్తున్నాను. వీడి నీకు కొడుకైతే నాకు మనవడ అహల్య. ఆ విషయం మర్చిపోతావా? లేదండి, వీడు మీ మనవడే. రే మనవడా, రే చిట్టికన్నా, నేను మీ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నానురా. మీ మేనత్త వాళ్ళని నీ బారసాలకి పిలిచేసొస్తాను. నువ్వప్పటి వరకు మీ నాన్నమ్మ దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఏడ్చి అల్లరి చేయకు. మేడం, ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు. మీరు బాబు దగ్గరే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి. వీణ్ణి జాగ్రత్తగా చూసుకోండి. నీ భయం నాకు అర్థమైందమ్మా. నేనెక్కడికి వెళ్ళను, బిడ్డ దగ్గరే ఉంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. అలాగే వాళ్ళేదైనా అంటే గొడవ చేయకు. నీ వంతు ప్రయత్నం నువ్వు చేయి. అలాగేనండి, వెళ్ళొస్తాను. వదినా, నువ్వా? ఇలా వచ్చావేంటి? నువ్వు ఒక్కదానివే వచ్చావా లేదా అన్నయ్య కూడా వచ్చాడా? ఏంటి శ్రావ్య, నన్ను గుమ్మం బయటే నించోపెట్టి మాట్లాడతావా? ఇంట్లోకి పిలవ్వా? అయ్యో సారీ వదినా, రా. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాబు ఎలా ఉన్నాడు? అందరూ బావున్నారు. మీ అత్తయ్య, మావయ్య, అదితి, నందు ఇంట్లో ఉన్నారా? అందరూ ఉన్నారు వదినా, పిలుస్తానుండు. ఇంకొక్కసారి మీ వాళ్ళు మా ఇంటికొచ్చారంటే నేను ఊరుకోను. లోపలికి పో. ఇలా అంటున్నందుకు నన్ను క్షమించదునా. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నిక్కడ చూస్తే మా అత్తయ్య కోప్పడుతుంది. మొన్న నాన్నొచ్చి గొడవ చేశాడని, మీరెవరూ ఇక్కడికి రాకూడదని వార్నింగ్ ఇచ్చింది. కంగారు పడుకు, నేనిప్పుడు గొడవ చేయడానికి రాలేదు. మరెందుకు వచ్చావు? ఎలా ఉన్నావు అదితి? నేనెలా ఉంటే నీకెందుకు? నువ్వు హాయిగా సంతోషంగా ఉన్నావు కదా. ముందెందుకు వచ్చావో అది చెప్పు. ఎల్లుండి గురువారం బాబుకి బారసాల చేస్తున్నాం. మీ అందరినీ పిలవాలని వచ్చాను. ఎల్లుండా బాబుకి బారసాల? బారసాలకి బాలింత్రాలొచ్చి పిలవడం ఏంటి? నీ మొగుడు, నీ అత్త, మావ ఏం చేస్తున్నారు? పద్ధతిగా వాళ్లే వచ్చి పిలవాలండి. కానీ వాళ్ళొస్తే మీరేమంటారు అని నేనొచ్చాను. నువ్వు వచ్చి పిలిస్తే మాత్రం మేము వస్తాం అనుకుంటున్నావా? శ్రావ్యని తీసుకుని మీరంతా వస్తే మాకు సంతోషంగా ఉంటుంది అదితి. అంటే నువ్వు శ్రావ్య కోసం వచ్చావన్నమాట, మా కోసం రాలేదు. మన కోసం తనెందుకు వస్తుంది మామ్?
అయినా ఏ మొహం పెట్టుకుని వచ్చావు? మీరు హ్యాపీగా ఫంక్షన్లు పార్టీలు చేసుకుంటుంటే మేము వెర్రి మొహాలు వేసుకుని రావాలా? మేమెక్కడికి రాము, శ్రావ్యని కూడా పంపించము. దయచేసి అలా అనకండి. నా వల్ల మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు వచ్చాయని తెలుసు. అందుకే నేను వచ్చి పిలుస్తున్నాను. జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసు చేసుకుని రండి. ఏంటే పెద్ద మనసు చేసుకొని వచ్చేది? ఆ రోజు ఎంతో మంచి మనసుతో నీకు డెలివరీ చేస్తాను అంటే గౌతమ్ ససే మీరా ఒప్పుకోలేదు. మా మీద అంత నమ్మకం లేనప్పుడు బారసాలకు మాత్రం ఎందుకు పిలుస్తున్నారు? అప్పుడేం జరిగిందో నాకు తెలియదు అదితి. అదంతా మనసులో పెట్టుకోవద్దు. మర్చిపోమ్మనే కదా చెప్తున్నాను. జరిగింది చిన్న విషయం కాదు మర్చిపోవడానికి. మేము జీవితాంతం గుర్తుంచుకునేలా చేశారు. ఇప్పుడెందుకు వచ్చావమ్మా నువ్వు? ఈవిడ గారికి కొడుకు పుట్టాడు కదా, వాడికి బారసాల చేస్తున్నారంట. మనల్ని రమ్మని పిలవడానికి వచ్చింది. మనల్ని కాదు డాడీ, శ్రావ్యం తీసుకువెళ్ళడానికి వచ్చింది. మేనల్లుడి ఫంక్షన్కి శ్రావ్య ఉండాలని మా అత్తయ్య మావయ్య కోరుకుంటున్నారండి. గౌతమ్ గారు కూడా ఆశపడుతున్నారు. ఫంక్షన్కి మీరు వస్తే బాగుంటుందండి. మేము రామని చెప్తున్నాం కదే, వెళ్ళో. మీరైనా చెప్పండి సార్. బాబుకి తొలిసారి ఫంక్షన్ చేస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పాలి? మేము రాము, శ్రావ్యని పంపించము అని. వెళ్ళు. చూడు యామిని, మనం వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది వేరే విషయం. రాము అని మొహం మీదే చెప్పడం మంచిది కాదు. మనం ఎక్కడికి రాము అని నేను మర్యాదగా చెప్పానండి. దాన్ని మెడపట్టి బయటికి గెంటేసి చెప్పలేదు కదా. నందుగారు, మీ అమ్మగారికి మీరైనా చెప్పండి. శ్రావ్యతో పాటు మీరందరూ కూడా రావాలని అడుగుతున్నాను. నా మాటే వాడి మాట, మా అందరి మాట. మేము రాము, శ్రావ్యని కూడా పంపించము. బాలింతరాలు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. ఈ ఇంటి గాలి కూడా మీ ఇంటికి రానివ్వను. అలా అంటారేంటండి? మీరు వస్తారని ఎంతో ఆశతో వచ్చాను. మిమ్మల్ని ఒప్పించి తీసుకొస్తాను అని ఆ ఇంట్లో నమ్మకంతో చెప్పాను. ఓ, ఇప్పుడు మేము రాకపోతే నీ పరువు పోతుందా? నీ పరువు పోయినా ప్రాణం పోయినా మేము రావడం అయితే కుదరదు. యామిని, ఏంటా మాటలు? దానికి అలా చెప్తేనే అర్థమవుతుందండి. సరేనండి, మీతో కొంచెం మాట్లాడాలి. కాస్త పక్కకొస్తారా? ఏ, ఇక్కడే మాట్లాడచ్చు కదా. అయినా నువ్వు నాతో ఏం మాట్లాడుతావు? ప్లీజ్ అండి, రెండే మాటలు, ఎక్కువ టైం తీసుకోను. రండి.